ब्रह्मरूपाय विष्णुरूपाय शिवतेजस्वरूपिणे जीवकारुण्यहिताय प्रेमदेवाय ते नमः। सर्वदेवस्वरूपाय सर्वमङ्गलमूर्तये अखण्ड ब्रह्मनिष्ठाय प्रेमदेवाय ते नमः। తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు, బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. ఇచట ఉన్న భక్తులకు స్వాములకు నమస్కారములు. దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవో సనాతనః. దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవో సనాతనః. త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవో సనాతనః. త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేహో దేవాలయ ప్రోక్తః. ఈ దేహమే ఒక దేవాలయము. జీవో దేవో సనాతనః. జీవుడు దేవుడు సనాతనంగా వస్తూనే ఉన్నారు. త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని సోహం భావేన పూజయేత్. ఆ భగవంతుని స్వరూపములే మేము, ఆ భగవంతుని యొక్క ప్రతిబింబములమే మనము అని సోహం భావేన పూజయేత్. ఆ భగవంతుణ్ణి మనము అర్చించాలి, పూజించాలి, ధ్యానించాలి అని మన మహర్షులు తెలియజేసినారు. అందుకే బ్రహ్మదేవులకు శ్రీ పరమేశ్వరులు శివరాత్రి యొక్క మహాత్మ్యమును తెలియజేశారు. శివరాత్ర మహోరాత్రం నిరాహారో జితేంద్రియః హత్యేద్వయతాన్యాయం తథా బలమవంచకః యత్ఫలం మమ పూజాయాం వర్షమేకం నిరంతరం తత్ఫలం లభతే సత్యం శివరాత్రే మదర్చనాత్. సంవత్సరమంతా చేసిన పూజా ఫలితము ఒక శివరాత్రి రోజే వస్తుంది అని శ్రీ బ్రహ్మదేవులకు శ్రీ పరమేశ్వరులు తెలియజేశారు. ఇందుకు నిదర్శనముగా శ్రీకాళహస్తీశ్వరం. శ్రీ అనగా సాలెపురుగు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ మూడు మూగజీవాలు ఆ పరమేశ్వరుని అభిషేకిస్తూ పూజిస్తూ ముక్తిని పొందాయి. అభిషేకాద్ ఆత్మశుద్ధి గంధిత్ పుణ్యమవాప్యతే ఆయుస్తృప్తిచ్చ నైవేద్య ధూపదీపాద్ అర్థప్రాప్తి. ఆ భగవంతుణ్ణి అభిషేకించడం వలన మనకు ఆత్మశుద్ధి కలుగుతున్నది. అభిషేకాద్ ఆత్మశుద్ధి గంధిత్ పుణ్యమవాప్యతే. ఆ భగవంతునికి ఆ గంధము కుంకుమ పెట్టడం వలన మనకు పుణ్యము లభిస్తూ ఉన్నది. ఆయుతృప్తిచ్చ నైవేద్య ధూపదీపాద్ అర్థప్రాప్తి. ఆ భగవంతునికి నైవేద్యం పెట్టడం వలన మనకు ఆయుష్ వృద్ధి చెందుతూ ఉన్నది. ధూపదీపాద్ అర్థప్రాప్తి. ఆ భగవంతునికి ధూపదీపాలు మనము అర్పించడం వలన మనకు ఆ అష్టైశ్వర్యాలను పెంపొందిస్తూ చేస్తున్నాడు. ఇంకా భగవంతుడు అనగా ఏమంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీరస్య యశస్రియః జ్ఞానవైరాగ్యోచ్చైవ షణ్ణాం భగ ఇతీరణ ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామ గతిం వేత్తి విద్యామవిద్యాంచ స వాచో భగవానితి. ఆ భగవంతుణ్ణి మనము పూజించడం వలన మనకు అష్టైశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నాడు, జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదిస్తున్నాడు. ఆ వీర్యం అనగా ఆ ధైర్యాన్ని ఆ భగవంతుణ్ణి కొలిచేస్తున్నాడు. జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదిస్తున్నాడు. ఆ వీర్యం అనగా ఆ ధైర్యాన్ని ఆ భగవంతుణ్ణి కొలిచే శక్తిని మనకు ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ఆ భగవంతు స్వరూపమైన మన గురుదేవులు మనకి ఆ అష్టైశ్వర్యాలను, జ్ఞానాన్ని, ఆ భగవంతుణ్ణి కొలిచే శక్తిని మనకందరికీ స్వాముల వారి యొక్క ఉపదేశాల వలన స్వాముల వారు మనకు ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నీ ప్రసాదిస్తూనే ఉన్నారు.
ఓం సహనా భవతు సహనా గుణత్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.